ఎప్పుడైనా ఒక విషయాన్ని నిర్ధారించాలి అని అంటే ఎదుటివాడి స్థానంలో నువ్వు ఉన్నప్పుడే నీకు అర్థమవుతుంది అసలు వాస్తవము ఏమిటో. వాడి స్థానంలో నువ్వు లేవు కాబట్టి వాడు ఏం చేసినా నీకు తప్పుగా కనిపిస్తుంది. నీ స్థానంలో వాడు లేడు కాబట్టి నువ్వు ఏం చేసినా వాడికి తప్పుగా కనిపిస్తుంది. వాస్తవం ఏమిటయా అంటే నా స్థానంలో ఉండి చూస్తే వాడికి అర్థం అవుతుంది నేను కరెక్ట్ అని. వాడి స్థానంలో ఉండి నేను చూస్తే నాకు అర్థం అవుతుంది వాడు కరెక్ట్ అని. నీ కళ్ళకేదో కనిపించింది నువ్వే కరెక్ట్, వాడు రాంగ్. నీకేదో వినిపించింది నువ్వే కరెక్ట్, వాడు రాంగ్. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని గురించి పూర్తిగా నువ్వు అర్థం చేసుకోవాలంటే నీ స్థానంలో ఉండి కాదో అతని స్థానంలోకి వెళ్లి కూర్చొని అతని స్థానంలో ఉండి నిలబడి అతను కలిగి ఉన్న దాన్ని నువ్వు అనుభవిస్తేనే అర్థం అవుతుంది అతడు ఏ స్థితిలో ఉండి ఆ విధంగా మాట్లాడాడో, ఏ స్థితిలో ఉండి అలా వ్యవహరించాడో. అప్పుడు నువ్వు అంటావు అతను కరెక్ట్ అంటావు. జీవితంలో అనవసరంగా నీ కోణంలో నుంచే నువ్వు ఆలోచించి ఎదుటివాడు తప్పు అనేటటువంటి భావం తెచ్చుకుని అనవసరం నువ్వు తప్పుగా మిగిలిపోవద్దని మనం చేస్తున్నాను.